ఈ గుడికి వెళ్ళాక మీ కోరిక తీరలేదన్న మాట ఉండదు. కోటి జన్మలెత్తైనా కూడా శివుడు అనుమతి లేనిదే అరుణాచలం దర్శనం చేసుకోలేరని అంటారు. ఎందుకంటే పూర్వకాలంలో కిరణాక్షక అనే ఒక రాక్షక రాజు ఉండేవాడు. అతను శివుడు భక్తుడు అవడంతో అరుణాచలం వెళ్ళాలి అనుకుంటాడు. కానీ శివుడు అతనికి బుద్ధి నచ్చలేదు. కేవలం ప్రపంచం మీద ఆధిపత్యం చలాయించే శక్తి పొందడానికే అరుణాచలం వస్తున్నాడని తెలుసుకొని అతను భక్తిని పరీక్షించాలని శివుడు ఒక బ్రాహ్మణి వేషంలో కిరణాక్షక దగ్గరికి వెళ్లి అతన్ని 14 సార్లు గిరి ప్రదక్షిణ చేయమంటారు. కిరణాక్షక దానికి అంగీకరించి ప్రదక్షిణ మొదలు పెడతాడు. కానీ మధ్యలో చాలా అడ్డంకులు రావడంతో ప్రదక్షిణ పూర్తి చేయలేకపోతాడు. అప్పుడు శివుడు కిరణాక్షక దగ్గర ముందు ప్రత్యక్షమై అరుణాచలంలో శక్తి మరియు ఆధిపత్యం చలాయించాలని అనుకునే వాళ్లకు చోటు లేదు. ఎవరైతే స్వచ్ఛమైన హృదయం, నమ్మకమైన భక్తి మరియు విముక్తి పొందాలి అనుకుంటారో వాళ్ళని అనుమతిస్తానని చెప్తాడు. ఆ రోజు నుండి కేవలం శివుడు అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే అరుణాచలంలో అడుగు పెడతారని నమ్మకం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ గుడికి